హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలానే మీరు బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మనం మౌనమేళనోయి పార్ట్ 24లోకి వచ్చేసాం. 23లో ఏమైందంటే వత్సల్ ఇంకా విజయాన్ని పొగడకుండానే పొగిడినట్టుగా పొగిడేస్తాడు. అప్పుడే ప్రణతి కూడా అడిగిద్ది, ఏంట్రా నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావంటే, చిచి నా స్టేటస్ ఏంటి, దాని స్టేటస్ ఏంటి, నేను ఆ అమ్మాయిని ప్రేమించటమా, అసలు నా ప్రేమను పొందే అర్హత ఆ అమ్మాయికి ఉందా అనేసి అంటాడు. ఇంకా అదే పార్టీకి వచ్చిన విష్ణువర్ధను విజయ మీద కన్నేస్తాడు. అలా ఒక 2000 రూపాయల నోట్ల కట్ట పట్టుకొని ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళేసి విజయాన్ని చూపించి ఆ అమ్మాయి తాగే డ్రింకులో మందు కలపమని చెప్పేసి డబ్బులు ఇస్తాడు. ఇంకా అందుకు ఒప్పుకున్న సప్లయరు విజయ తాగే గ్లాసులో మందు కలిపిస్తాడు. ఆమె ఏమంటే వచ్చిన దగ్గర నుంచి కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా అటు ఇటు తిరుగుతూ అటు ఇటు మాట్లాడుతూ ఇంకా ఉంటుందన్నమాట. సో ఇంకా చాలాసేపటి నుంచి అలా చేయటం వల్ల తనకి గొంతు ఎండిపోయినట్టు అనిపిస్తుంది. అదే సమయానికి అతను వచ్చేసి జ్యూస్ ఇవ్వగానే వెనక ముందు ఆలోచించుకోకుండా తాగేసిస్తుంది. ఇక ఆమె తాగటం చూసిన విష్ణు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబ్బా, ఎక్కువ కష్టపడకుండానే ఈ నా పథకం ఫలించేటట్టుంది, ఈ దెబ్బతోటి ఆ వత్సల్ గాడికి నా ఇదేంటో చూపిస్తాను అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని ఇంకా ఆమెని నేను మీరు వాష్రూమ్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాను, అక్కడ దాకా వస్తాను, నేను మంచోడిని అది ఇది అని చెప్తాడు. ఇంకా ఆమెకి నుంచొని ఓపిక కూడా లేక అతని మాటలు నమ్మేసిద్ది. ఇక అతను కొంచెం దూరం వెళ్ళాక ఆమెను ఎత్తుకొని ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు. అక్కడ ఆమె మీదకి వంగబోతున్న అతన్ని వెనక నుంచి ఒక్క తన్ను తంతాడు. ముందుకు పడిపోయి వెనకున్న వత్సల్ని చూసి ఇంకా భయపడిపోయి కాళ్ళ బేరానికి వచ్చేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అలా ఆమెని సరిగా నుంచో అని చెప్పేసి నుంచోబెడితే ఆమె నుంచోకుండా అతని మీద పడిపోయిద్ది. ఆమె తన మీద పడేప్పటికీ అతను తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంటాడు. ఎందుకంటే ఆమె నోటి నుంచి గుప్పుమని ఒక స్మెల్ వచ్చిద్ది. అది చూసి అతను అంటాడు, నైస్ స్మెల్, మంచి బ్రాండ్ ఉన్న కంపెనీనే తాగావే అనేసి చిన్నగా అంటాడు. అది అతని మీద వాలిన ఆమెకు ఆ మాటలు వినిపిస్తాయి. వెంటనే అతని నుంచి దూరంగా జరుగుతూ, ఏంటి మీరు తాగావా నువ్వు? అవును, నువ్వు పెద్ద తాగుబోతువి, నిన్ను మొదటి నుంచి చూడగానే అనుకున్నాను నువ్వు పెద్ద తాగుబోతువి అని. నాకు తాగుబోతులంటే నాకు అస్సలు ఇష్టం లేదు, జరుగు జరుగు అని అంటూ అతనికి దూరంగా జరిగి నించుంది. అది చూసిన వచ్చన్, ఏయ్ అమ్మాయి, నువ్వు సరిగా నిలబడలేకపోతున్నావు, ఎందుకు నీకు ఇన్ని వేషాలు, మర్యాదగా ఒక దగ్గర కూర్చో కుదురుగా అని అన్నాడు. అందుకు విజయ, ఏంటి నేను తూలుతున్నానా, నువ్వు మాత్రం స్టడీగా ఉన్నావా మిస్టర్ చోటు, నువ్వే తూలుతున్నావు చూడు, అటు ఇటు ఎలా ఊగుతున్నావో, నువ్వు స్టడీగా నుంచో, అప్పుడు నేను స్టడీగా ఉన్నట్టు తెలుస్తుంది అని అంటూ తన వాలుజడని వెనక్కి ముడేసి పెట్టుకుంటూ ఉండగా ఆమె చీర కాస్త జారిపోయింది కిందకి. అది చూసిన వత్సల్, విజయ సరిగా నిలబడు, చూడు నీ చీర ఎలా జారిపోతుందో అని అంటూ ఆమె చీరని సరిచేసేందుకు ఆమెని ముట్టుకోబోయాడు. అది చూసిన విజయ అతని చేతిని గట్టిగా ఒక్క నెట్టు నెట్టి, ఏయ్ మిస్టర్ వత్సల్, ఏం చేస్తున్నావు? ఎప్పుడు చూడు నా దగ్గరకు వస్తూనే ఉంటావు, ఎందుకో అర్థం కాదు, కానీ నువ్వు నా దగ్గరికి వస్తుంటే నాకు ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది తెలుసా. నన్ను నేను తమాయించుకోవడానికి కష్టంగా ఉంటుంది, కాబట్టి నువ్వు అక్కడే నిలబడు అని అంది తాగిన మత్తులో ముద్దు ముద్దుగా. అందుకు వత్సల్ చిన్నగా నవ్వుతూ, ఓ నువ్వు పెద్ద అందగత్తెవని నేను నీ దగ్గరకు వస్తూ ఉంటాను, నోరు మూసుకొని నా దగ్గర కుదురుగా నిలబడు, నీ చీర జారిపోతుంది, ఇలా బయటికి వెళ్తే చూడు అందరూ నీ వైపే చూస్తారు, ఫ్రీ షో అయిపోయిద్ది, అది నీకు ఇష్టమైతే ఇలానే జారిపోయిన చీరతోటి చెదిరిన బట్టలతోటి బయటికి వెళ్ళిపో అని అన్నాడు ఆమెని పట్టుకుంటూ. అందుకు విజయ, ఏం నేనేమన్నా బజార్దాన్ని అనుకున్నారా చెదిరిన బట్టలతోటి బయటికి వెళ్ళడానికి అని అంటూ, మరేమో మీకు నా చీర సరి చేయటం వచ్చా, ప్లీజ్
నాకు హెల్ప్ చేయరా, చూడండి ఎలా జారిపోతుందో అని అంటూ అతని మెడలో తన చేతిని దండలాగా వేసి అతనికి దగ్గరగా జరిగింది. ఆమె చెప్పకపోయినా, అడగకపోయినా అతను ఆమె చీరని సరిచేసేవాడేమో. ఆమె అలా తనకి దగ్గరగా రాగానే ఆమె చీర కొంగుని సరిచేస్తూ ఉండగా విజయ మాట్లాడుతూ "వచ్చలు సార్, వచ్చలు సార్" అని అంటూ గారంగా ముద్దుగా పిలిచింది. అందుకు అతను "ఆ! చెప్పు" అని అన్నాడు. ఆమె "మరేమో, మరేమో మీరు చాలా క్యూట్‌గా ఉంటారు తెలుసా" అని అంది. ఆమె మాటలకి చిన్నగా నవ్వుకుంటూ "అవునా? సరే నేను క్యూట్‌గా ఉంటే నీకేంటి? లేకపోతే నీకేంటి?" అని అన్నాడు. అందుకు అన్ ఆమె "మరేమో మీరిప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా?" అని అంటూ అతని గుండెల మీద వాలిపోయింది. అందుకు వత్సల మాట్లాడుతూ "హా! అవును. బయట నాకు పని ఉంది కదా! నువ్వు ఇక్కడే ప్రశాంతంగా బొచ్చు. తర్వాత నేను తీసుకెళ్ళి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అని అంటూ బాయ్ బాయ్ అని అంటూ ఆమెని వెనక్కి జరిపి నిల్చోపెట్టడానికి ట్రై చేశాడు. అందుకు ఆమె మళ్ళీ అతన్ని గట్టిగా హగ్ చేసుకొని "మరేమో మీకు విషయం చెప్పాలి. అప్పుడే వెళ్ళిపోతానంటారేంటి?" అనేసి అంది. "ఏమిటిది? ఏమిటది?" అన్నాడు చిన్నగా నవ్వుతూ. "మరేమో ఈ రోజంతా మీరు చాలా అందంగా ఉన్నారు. ఎంత ముద్దుగా కనిపిస్తున్నారో తెలుసా? చాలా ముద్దొచ్చేస్తున్నారు" అని అంది నవ్వుతూ మత్తులో. అందుకు అతను "అవునా? ఎంత ముద్దొస్తున్నానేంటి?" అని అన్నాడు నవ్వుతూ. "ఎంత అంటే కృష్ణుడుంటాడే అంత అందంగా ఉన్నారు. కృష్ణయ్య అంత అందంగా, అంత ముద్దుగా ఉన్నారు మీరు. కానీ మీకెందుకు అంత కోపం? మరేమో అందరూ మిమ్మల్ని దుర్వాసన ముని అని అంటారు. మీరేమన్నా తపస్సుకు కూర్చున్న దుర్వాసన మునినా? కాదు కదా! అయినా మీరు చాలా క్యూట్‌గా ఉంటారు కదా! మరి మీ ఫేస్‌కి ఆ కోపం అస్సలు సెట్ కాదని మీకు తెలీదా? మీకో విషయం చెప్పనా? మీరు కోపంలో కూడా నాకు చాలా ముద్దొస్తారు తెలుసా?" అని అంటూ అతని టై లాగింది. ఆమె అలా చేసిద్ది అని ఊహించని వత్సల్ ఆమెతో పాటుగా అక్కడే సోఫాలో పడిపోయాడు. అలా పడేటప్పుడు ఆమె పెదవులతోటి అతని పెదవులు జత కలిశాయి. అనుకోని సంఘటనే అయినా కానీ అతనికి ఆమె పెదవుల్ని వదలాలి అని అనిపించలేదు. ఎలాగోలా ఆమె పెదవుల నుంచి విడివడి ఆమె చెంపను ప్రేమగా నిమిరాడు. తర్వాత ఆమె నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. అతని వెచ్చని ఊపిరికి ఒక్క క్షణం ఆమె తనని తాను తమాయించుకోలేకపోయింది. అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. అతనికి కూడా అది కొత్త అనుభూతి అనుభూతిగా అనిపించింది. ఆమె నుంచి విడివడాలి అని అనిపించలేదు. ఆమె అతని జుట్టులోకి చేతులను పోనీయగా అతను ఆమె ఛాతీపైన, మెడపైన ముద్దుల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. ఆ ముద్దుల ధాటికి ఆమె చిన్నగా వణుకుతుంది. అతను తన మీసాలతోటి ఆమె నునుపైన పుట్ట మీద, నడుము మడతల్లో రాస్తూ ఉన్నాడు. ఆ రాపిడికి ఆమెకి ఒంట్లో కరెంటు ప్రవహించినట్టు అయ్యి ఆమె గుండెలు ఎగసెగసి పడుతున్నాయి. వత్సల్‌కి తానేం చేస్తున్నాడో కూడా గ్రహించలేని స్టేజ్‌కి వెళ్ళిపోయాడు. అతని ప్రతిచర్యకి ఆమెకి ఏదోలా అయిపోతుంది. ఊపిరి గట్టిగా తీసుకుంటూ అతన్ని తనలోకి అదుముకుంటుంది. వత్సల్ తన షర్ట్ తీసేశాడు. ఆమె బట్టలు ఎప్పుడో అస్తవ్యస్తం అయిపోయాయి. అతను ఆమె బుగ్గల మీద, నుదుటి మీద, పెదాల మీద, కళ్ళ మీద ఇలా ముద్దుల వర్షం కురిపించడం స్టార్ట్ చేశాడు. ఆమె అతని చర్యలను ప్రతిఘటించకుండా అతని చర్యలకు స్పందిస్తుంది. ఆ రాత్రి తెలిసి తెలియక ఇద్దరూ ఒకరిలో ఒకరు ఐక్యమైపోయారు. ఆమె అతడు ఆమెని సొంతం చేసుకున్నారు. అతన్ని ఆమె గట్టిగా కౌగిలించుకొని అతని షర్ట్ లేని ఛాతీపైన ప్రశాంతంగా నిద్రపోతుంది. అతను కూడా అలసిపోయి ఉండటంతోటి అలానే ఆమె పక్కనే పడుకుండిపోయాడు. ఇంక నెక్స్ట్ "అమ్మా, చిన్న ఎక్కడికెళ్ళిపోయాడు? ఇందాకటి నుంచి కనిపించట్లేదు" అని అంది ప్రణతి వాళ్ళమ్మని. అందుకు
అప్పటికే అందరూ ఫంక్షన్ ముగించుకొని వెళ్ళిపోయారు. అందుకు ప్రణవ్ మాట్లాడుతూ, ఈరోజు వాడు వెకేషన్‌కి వెళ్ళాడేమోలే, తనకి నచ్చిన వాళ్ళతోటి హ్యాపీగా ఉన్నాడేమోలే, ఇప్పుడెందుకు వాడిని డిస్టర్బ్ చేయటం? వాడేమన్నా చిన్న పిల్లోడు కాదు కదా! ఇంటికొస్తాడు కదా! అప్పుడు అడగొచ్చులే, పద ఇంటికి వెళ్ళుంటాడు అనేసి అన్నాడు. అందుకు ప్రణవ్‌ని చూస్తూ, ఓయ్! ఎప్పుడు మా చిన్నాని నువ్వు ఆడిపోసుకోవడమేనా? వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం వాడిని తెగ ఏడిపించేస్తున్నావు ప్రతిసారి. వాడిని అలా ఏడిపించమాక, వాడికి అన్నీ తెలుసు. వాడేం అలాంటి పనులు చేయడు అని అంటూ ప్రణవ్‌ని భుజం మీద చిన్నగా తట్టింది. అందుకు ప్రణవ్ మాట్లాడుతూ, నాకు వాడితోటి ఆడుకోకపోతే ఆ రోజు ప్రశాంతంగా ఉండదు. నువ్వేం చెప్పినా సరే వాడితోటి ఆడుకోవటం మాత్రం మానను అని అన్నాడు. ఆహా! మానరు. ఎందుకు మానరు? ఇంకోసారి నా తమ్ముడిని ఏడిపిస్తే మాత్రం బాగోదు అని అంటూ భర్తకి ఒక చిన్న వార్నింగ్ లాగా నవ్వుతూ చెప్పింది. ఇక సౌమిల్, సృజతి, స్వర్ణ గారు ఒక కారులో, అలానే ప్రణవ్, ప్రణతి, నీలవేణి ఒక కారులో ఇంటికి చేరుకున్నారు. అయితే వాళ్ళెవరూ గమనించింది ఏమిటంటే, వత్సల్‌తో పాటు విజయ కూడా ఆ ఫంక్షన్‌లో ఎప్పటినుంచో కనిపించటం లేదు అని. ఇంక నెక్స్ట్, అసలు ఈ అమ్మాయికి భయం లేకుండా పోయింది. టైం 11 అయింది అని అంటూ బయటకు భయంగా చూస్తూ అన్నది నీరజ. అందుకు వసు మాట్లాడుతూ, అమ్మా డోంట్ వరీ, మెహ్రా ఇండస్ట్రీ ఫంక్షన్ అంటే అలానే ఉంటదిలే. టైం ప్రకారం అయిపోవాలి అంటే ఎలా అయిపోతాయి ఫంక్షన్స్? కొంచెం అటు ఇటుగా అవుతదిలేమ్మా. అయినా ఎవరో ఒకరు తనని డ్రాప్ చేస్తారులే. నువ్వు భయపడమాక, తను వచ్చేస్తది అని అంటూ తల్లికి చెప్పింది. కానీ వసుకి కూడా లోలోపల కొంచెం భయపడిపోతుంది. ఇంత ఆలస్యం అక్క ఎప్పుడూ చేయలేదే, ఎందుకని ఇంత ఆలస్యం అయిపోయింది? కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఆలస్యమైతే ఫోన్ చేస్తది కదా అనుకుంటూ ఉంది. తను భయపడటం చూస్తే తన తల్లి ఇంకా భయపడుతుందని పైకి మాత్రం గంభీరంగానే కూర్చొని ఉంది. అందుకు నీరజ గారు మాట్లాడుతూ, అలా ఇంట్లో కూర్చోకపోతే నువ్వు ఒకసారి ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు కదా అని అంటూ కళ్ళ నిండా నీళ్లతోటి అడిగింది. అది చూసిన వసు, అమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండు అని అంటూ తన స్నేహితురాలి కారును తీసుకొని విజయ వెళ్ళిన చోటుకి వెళ్ళింది వసుమతి. 15 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అక్కడ అంతా ఖాళీగా ఉంది. ఎంత వెతికినా విజయ ఎక్కడా కనిపించలేదు. చివరికి అక్కడ ఉన్న వాచ్‌మెన్‌ని ఆరా తీశారు. అతను వాళ్ళతోటి, అందరూ వెళ్ళిపోయారమ్మా. విజయ మేడం గారు కూడా మెహ్రా ఫ్యామిలీతోటి వెళ్ళినట్టున్నారు వాళ్ళింటికి అని అన్నాడు కాస్త సాలోచనగా. అది విన్న వసు కాస్త రిలీఫ్ అవుతూ అక్కడి నుంచి తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా అక్క క్షేమంగానే ఉందిలే, లేట్ అయిపోయిందని మెహ్రా ఫ్యామిలీతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట, రేపొద్దున వచ్చేస్తదిలే అని అంటూ చెప్పింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్‌నే వత్సల్‌కి మెలకువ వచ్చింది. ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉంది. తాను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎందుకు అంత చెమటలు పడుతున్నాయో అతనికి అర్థం కాలేదు ఒక్క క్షణం. అదే సమయంలో విజయకి కూడా మెలకువ వచ్చింది. కానీ ఆమె కళ్ళు తెరవలేకుండా ఉంది. తల పగిలిపోతున్నట్టు అనిపించింది ఆమెకి. ఆమె తన ఇంట్లో ఉన్నాను అని అనుకుంటూ, అమ్మా త్వరగా కొంచెం టీ పెట్టవా? తల చాలా నొప్పిగా ఉంది అని అంది. ఆమె మాటలు వినిపించగానే వత్సల్‌కి గుండె జారిపోయినట్టు అనిపించింది. ఒక్కసారిగా రాత్రి జరిగినది గుర్తుకు వచ్చి తనలో తానే, ఎంత పని చేశావు వత్సల్! ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఈ అమ్మాయిని ఫేస్ చేస్తావు? తాను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావు కదరా అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో కళ్ళు తెరిచి చూసిన విద్య తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయినట్టుగా మళ్ళీ కళ్ళు గట్టిగా మూసుకొని ఒకసారి కళ్ళు తుడుచుకొని చూసింది. అక్కడ ఉన్న వత్సల్ని చూసి, సార్ మీరేంటి ఇంటికి వచ్చేశారు? ఎందుకు వచ్చారు? ఇంకా ఆఫీస్‌కి టైం కాలేదు కదా సార్! ఇలా పొద్దున్నే ఇంటికి వచ్చేస్తారా ఎవరైనా? నేను ఇప్పుడే నిద్ర లేచాను సార్. పని ఉంటే ముందే చెప్పొచ్చు కదా
అని తల పట్టుకుంది. ఎందుకంటే ఆమెకి తల విపరీతంగా నొప్పి పడుతుంది. అందుకు వత్సల్ మాట్లాడుతూ, హలో విజయ, సరిగా లేచి చూడు, నీ చుట్టుపక్కల చూడు ఒకసారి, నువ్వెక్కడున్నావో చూసి మాట్లాడు, ఇది మన ఆఫీస్ రూమ్, నువ్వు ఆఫీస్లోనే ఉన్నావు అనేసి అన్నాడు. వెంటనే విజయ సరిగ్గా అతన్ని చూసింది. అతను చొక్కా వేసుకొని లేకుండా అతని ఛాతీ బలంగా కొట్టుకుంటూ కనిపించింది. అతన్ని చూడగానే నో అని అంటూ ఆమె 2 చెవులని కళ్ళని మూసుకొని, ఏంటి సార్ చొక్కా లేకుండా ఉన్నారు, మనమిద్దరం ఈ రూమ్లోకి ఎలా వచ్చాం, ఎందుకు వచ్చాం, మీరెందుకు డ్రెస్ లేకుండా ఉన్నారు అని అంటూ తనని తాను చూసుకొని, సార్ అని అంటూ భయంతో గొంతు వణుకుతుండగా, నిజం చెప్పండి సార్, మన మధ్య ఏదైనా అని అంటూ అడగలేక, నమ్మలేక, మళ్ళీ తన ఆలోచన తప్పు అని అనుకుంటూ, నమ్మకం అపనమ్మకాల మధ్య కొట్టుమిట్టాడుతూనే, మన మధ్య ఏమీ జరగలేదు కదా సార్, మీరు నన్ను ఏం చేయలేదు కదా సార్ అని అంటూ నీళ్లు నిండుకున్న కళ్ళతో అడిగింది. అందుకు వత్సల్ మాట్లాడుతూ, లేదు విజయ, ఇక్కడ ఇక్కడ నువ్వు చూస్తుంది అనుకుంటుంది నిజమే, నీకు నాకు మధ్యలో అని అంటూ చెప్పబోతుండగా ఆమె ఈడ్చి బలంగా అతని చెంప మీద కొట్టి, సిగ్గుందా సార్ మీకు అసలు, మీ మూర్ఖత్వానికి నన్ను బలి చేశారా, నేను మనిషిని అనుకున్నారా లేకపోతే ఇంకేమైనా అనుకున్నారా, అసలు మీరు ఇంత కాషాయంగా ఇంత పాషాణంగా ఎలా ఉండగలిగారు సార్, అయినా నిన్న ఏం జరిగిందో చెప్పండి, ఎలాగా మన ఇద్దరం ఈ గదిలోకి వచ్చాం అని అంటూ గట్టిగా అడిగింది. అందుకు వత్సల్ ఆమెను చూస్తూ, విజయ, ఒకసారి నేను చెప్పేది ప్రశాంతంగా విను, ఇట్రా అని అంటూ తన పక్కన ప్లేస్ చూపించాడు. కానీ విజయ ఒక్క అడుగు కూడా కదలలేదు. అది చూసిన వత్సల్, ప్లీజ్ అలా ఏడవకు, నేను కావాలని నిన్ను ట్రాప్ చేయలేదు, నిన్న నువ్వు తాగిన జ్యూస్లో విష్ణు మత్తుమందు కలిపి నీ లైఫ్ని స్పాయిల్ చేయాలి అని అనుకున్నాడు. వాడు తాగుబోతూ, అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాడు, వాడే నిన్ను ఈ గదికి తీసుకువచ్చి నీ జీవితాన్ని నాశనం చేయబోయాడు అని చెప్తుండగా, వాడిని తన్ని వాడికి బదులు మీరు నా జీవితాన్ని నాశనం చేశారు, అంతే కదా, చివరికి మీ నిజస్వరూపాన్ని ఇలా బయట పెట్టారన్నమాట, మీ మీద నాకు చాలా నమ్మకం ఉండేదండి, మీరు తిడతారు, అరుస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి పని చేయగలవని నేను అస్సలు అనుకోలేదు, నేను ఎప్పుడు స్పృహ తప్పానో నాకే తెలియదు, అలాంటి నా పైన అత్యాచారం జరిగింది, అది నువ్వు చేశావు అని అంటూ అతని మెడ పట్టుకుంది. ఆ మాటలు అతని చెవికి చేరగానే అతను షాక్ అయిపోయినట్టు నిలబడ్డాడు. తనని ఆమె ఒక రేపిస్టులా చూడటం వినడం అతను తట్టుకోలేకపోయాడు. వెంటనే గట్టిగా కోపంగా, షడప్, నీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకు, ఒకసారి నోరు మూసుకొని నేను చెప్పేది విను, ఏంటి తప్పంతా నా వల్లనే జరిగిందన్నట్టు మాట్లాడుతున్నావు, ఇందులో నీ తప్పేం లేదా, నీ తప్పు లేకుండానే నేను నిన్ను పాడు చేశానని అంటావా, అసలు ముందు నువ్వే కదా నన్ను ముద్దు పెట్టుకుంది, నువ్వే నన్ను రెచ్చగొట్టావు, సరే నేను తప్పుడొస్తూనే కనీసం స్పృహలో లేకపోయినా ఆడపిల్లకి తెలుస్తుంది అని అంటారు కదా, తన పర్మిషన్ లేకుండా ఒకళ్ళు తనని ముద్దు పెట్టుకుంటున్నారు, ముట్టుకుంటున్నారు అనేసి, అలాంటప్పుడు నువ్వెందుకు నన్ను రిజెక్ట్ చేయలేదు, నువ్వెందుకు నాకు సహకరించావు, నా స్పర్శ నీకు తగిలినప్పుడైనా కానీ, నిన్ను నువ్వు సెక్యూర్ చేసుకోవడానికైనా కానీ కొంచెమైనా కానీ నువ్వు ట్రై చేయాలి కదా, అలా ట్రై చేయకుండా నన్ను గట్టిగా హక్ చేసుకొని నన్ను నీ వైపు ఎందుకు హత్తుకున్నావు, బహుశా నువ్వు అలా రిజెక్ట్ చేసి ఉంటే నిన్ను నువ్వు సెక్యూర్ చేసుకోవడానికి ఇప్పుడు కొట్టిన చెంపదెబ్బని అప్పుడు కొట్టి ఉన్నట్లయితే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని సీరియస్గా మాట్లాడుతూ మళ్ళీ వెంటనే కొంచెం కూల్ అవుతూ, విజయ, సారీ, నిజంగానే నేను తప్పు చేశాను, నువ్వు నన్ను రేపిస్టు అని అనొద్దు, ఆ పదం నాకు వినడానికి చాలా కష్టంగా ఉంది, నేను నిన్ను ఎప్పుడూ ఆ కోణంలో నుంచి చూడలేదు, నేను నిన్ను ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవాలని, నీ లైఫ్ని నాశనం చేయాలని నేనెప్పుడు అనుకోలేదు అని అంటూ ఆమె కన్నీళ్లు తుడవబోయేటప్పటికే ఆమె అతనికి అందకుండా వెనక్కి జరిగి, ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి మొహం ఎలా చూపించను, నన్ను నమ్మి వాళ్ళు బయటికి పంపిస్తే నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశాను,
నా ఆస్తి, పరువు నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు. కానీ నా ఫ్యామిలీకి ఒక పరువు ఉంది. నా పరువు మొత్తం నాకు నేనే తీసుకున్నాను. వాళ్ళి వీళ్ వాళ్ళిద్దరిని వదిలేసి నేను ఎలా చచ్చిపోవాలి? ఈ విషయం బయటికి తెలిస్తే నా ఇంటి పరువు ఏమైపోతది? నా వాళ్ళ ముందు నేను ఎప్పటికీ దోషిగానే నిలబడతాను. నేను అంటూ ఈ లోకంలో లేకపోతే మా అమ్మ, చెల్లి ఎలా బతుకుతారు? నేను తప్పు చేశాను. అసలు నేను ఈ ఫంక్షన్‌కి రాకుండా ఉండాల్సింది. వచ్చినా కానీ ఆ జ్యూసు తాగకుండా ఉండాల్సింది. అలా తాగటం వల్లనే నా గొంతు ఎండిపోయి తాగానే కానీ జ్యూస్ దొరికింది కదా అని చెప్పేసి తాగాలని తాగలేదు. అలా తాగడం వల్లనే ఈరోజు నా జీవితం ముక్కలైపోయింది. నేను ఈరోజు అందరిలో తలెత్తుకొని తిరగలేకుండా పోయాను. రేపటి నుంచి నా ముఖాన్ని మీ అందరికీ ఎలా చూపించాలి అని అంటూ మోకాళ్ళ మీద కూర్చొని ఏడవటం స్టార్ట్ చేసింది. అతనికి ఏం మాట్లాడాలో, ఆమెని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావటం లేదు. ఆమె చేయి పట్టుకొని ఆమెను ఓదారుద్దాం అనేసి ముందుకు వచ్చిన అతని చేతిని గట్టిగా పక్కకు నెట్టేసి, సార్, నేనైతే స్పృహలో లేను. కానీ మీరు స్పృహలోనే ఉన్నారు కదా సార్. నన్ను నేను సెక్యూర్ చేసుకోలేదు. కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే కాన్షియస్‌లోనే ఉన్నారు కదా సార్. మరి అలాంటప్పుడు మీరెందుకు సార్ కంట్రోల్ తప్పారు? నేను తప్పుడు మనిషిని. నేను కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టాను అని అనుకుందాం. కానీ మీరు మంచోళ్ళు కదా సార్. మిమ్మల్ని మీరు కంట్రోల్‌లో పెట్టుకోగలరు కదా సార్. ఎవరికీ లొంగనోళ్ళు కదా సార్ మీరు. మరి మీరెందుకు సార్ మీ మంచితనాన్ని చూపించలేకపోయారు? ఇలా ఒక అమ్మాయి తన కాన్షియస్‌లో లేనప్పుడు మిమ్మల్ని రెచ్చగొడితే మీరు ఏ అమ్మాయితోనైనా ఇలానే ప్రవర్తిస్తారా? ఓహ్! ఇలా మాట్లాడితే మీకు కోపం వస్తదేమో కదా! అయినా మీరేముందిలే సార్. మీరు మగాళ్ళు. ఆడపిల్ల జీవితమే కదా సార్ నాశనం అయిపోయేది. మళ్ళీ ఇంకా మీరు నన్ను ఓదార్చడానికి వస్తున్నారా? వద్దు సార్. ఇప్పుడు నేను నన్ను ఓదార్చటానికి మిమ్మల్ని ముట్టుకొనిస్తే నువ్వు కాన్షియస్‌లో ఉండి కూడా నా టచ్‌ని ఫీల్ అవ్వడానికే నేను మిమ్మల్ని ముట్టుకొనిచ్చాను అని అంటారు. వద్దు సార్. నాకు మీ సానుభూతి వద్దు. మీకు మీ సానుభూతికి ఒక దండం. మీ మంచితనానికి శతకోటి వందనాలు అని అంటూ గబగబా పైకి లేచి తన చీర కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె మాటలు విన్న వత్సల్‌కి చాలా బాధగా అనిపించింది. అతనికి కూడా ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుండిపోయాడు. విజయ బాధను చూస్తుంటే అతనికి గుండె పగిలిపోతుంది. ఎవరో రంపం పెట్టి తన గుండెని రపరపా కోసేస్తున్నట్టు అనిపించింది. అతనికి నిప్పుల మీద కూర్చున్నట్టు అనిపించింది. ఆమె వెళ్ళిపోయాక అక్కడ కూర్చొని తీరిగ్గా బాధపడుతున్నాడు. ఎంత పెద్ద తప్పు చేశావురా వత్సల్. ఆమె తాగి వచ్చింది. అది ఆమె తప్పు కాదు. అలా అని తను తాగుతున్నట్టు కూడా తనకు తెలియదు. తన స్పృహ తప్పినట్టు కూడా తనకు తెలియదు. ఈ తప్పు జీవితాంతం నిన్ను వెంటాడుతూనే ఉంటది. నిజమే కదా! ఆమె స్పృహలో లేదు. కానీ నేను స్పృహలో ఉన్నాను కదా! ఆమె నుదుటిపై నేను ముద్దు పెట్టాను. మరి అలాంటప్పుడు నేను ఆ అమ్మాయిని ఎలా తప్పు ఎత్తి చూపించగలిగాను? తన బాధలో ఏదో అని అంటే దానికి నాకు రోషం వచ్చింది కదా! కానీ నేను చేసిన పనేంటి? అరే! ఆమె జీవితం మొత్తాన్ని నేను నాశనం చేసేసాను కదా! అసలు ఇదంతా ఆ విష్ణుగాడి వల్ల జరిగింది అని అంటూ, అరేయ్ విష్ణు అని అంటూ గట్టిగా అరిచాడు. అప్పుడు ఆఫీసంతా నిశ్శబ్దంగా ఉంది కాబట్టి అతని అరుపులు గానీ, అతని బాధ కానీ, వేదన కానీ ఎవరికీ వినిపించలేదు. ఎవరికీ కనిపించలేదు కూడా ఏమో! ఇక అక్కడ నుంచి ఉదయం 7 గంటలకి విజయ తన స్కూటీ ఎక్కి ఇంటికి వచ్చేసింది. అప్పుడు ఆమె ధైర్యం, ఉత్సాహం అన్నీ మటుమాయం అయిపోయాయి. ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. తన స్కూటీ ఇంటి బయట నిల్చోబెట్టగానే ఆమె నీరజ తన కూతుర్ని చూసింది. ఆమెను చూడగానే గాబరాగా చింతల్లి, నువ్వెప్పుడొచ్చావు? రాత్రి రాలేదేంట్రా? చాలా భయపడిపోయానురా. నువ్వు మమ్మల్ని చూడకుండా ఉండలేవని తెలుసు. కానీ నువ్వు స్వర్ణలతాదేవి గారి ఇంటికి వెళ్ళావంట కదా! అక్కడ క్షేమంగా ఉన్నావా? తల్లి, ఎలా ఉన్నావు? అని అంటూ ఆమె చెంపలు నిమురుతూ తన కళ్ళల్లో నీళ్లు నింపుకున్నది నీరజ. అంత అమాయకమైన ప్రేమించే తల్లిని
మోసం చేశాను, నమ్మక ద్రోహం చేశానే అనే ఫీలింగ్ విజయాని అక్కడ నిలబడనీయలేదు. అందుకే అమ్మా కాసేపు పడుకుంటాను, ఆ ఇంట్లో సరిగా నిద్ర పట్టలేదమ్మా ప్లీజ్ అంటూ తన ముఖం వాళ్ళ అమ్మకు చూపించలేక తను ఓడిపోయినట్టు, అందరినీ మోసం చేసినట్టు బాధపడుతూ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని గోడకి జారగలపడి అలానే ఏడుస్తూ కూర్చుండిపోయింది. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే మీ అభిప్రాయాల్ని, సూచనల్ని, సలహాల్ని ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్.